జూన్ 11న అనకాపల్లి ఫార్మాస్యూటికల్ కంపెనీలో గ్యాస్ లీక్ అయి ఇద్దరు ఉద్యోగులు మృతి చెందిన ఘటనలో ఏపీ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది. గ్యాస్ లీక్ ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల సంఘం 2 వారాల్లోగా నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని అభిప్రాయపడింది జాతీయ మానవ హక్కుల సంఘం. జూన్ 11న అనకాపల్లి ఫార్మాస్యూటికల్ కంపెనీలో గ్యాస్ లీక్ అయి ఇద్దరు ఉద్యోగులు మృతి చెందిన ఘటనలో ఏపీ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది. గ్యాస్ లీక్ ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల సంఘం 2 వారాల్లోగా నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని అభిప్రాయపడింది జాతీయ మానవ హక్కుల సంఘం.